హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటలు ముచ్చట్లు. నేను మీ లక్ష్మి. ఇవాళ నేను మీకు చూపించే రెసిపీ జీరా రైస్. చాలా టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం 1 కప్పు, జీలకర్ర 2 స్పూన్లు, నెయ్యి 1 స్పూను, లవంగాలు 4, బిర్యానీ ఆకు 1, దాల్చిన చెక్క 1, ఇలాచీ 1, పచ్చిమిరపకాయలు 2, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర కొంచెం, మిరియాల పొడి 1 స్పూను. దీని తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నూనెతో కూడా చేసుకోవచ్చండి, కానీ నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీనిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, ఇలాచి అండ్ 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మిరపకాయలు వేసుకోవాలి. ఇంకా సపరేట్ కారం వేయమండి. దీనిలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మంచి సువాసన వస్తుందని తెలిసిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి విడివిడిగా ఉడికించుకున్న కప్పు రైస్, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఉప్పు, 6 స్పూను మిరియాల పొడి వేసుకొని అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. వైట్గా ఉన్న రైస్ లైట్ గోధుమ కలర్ దాకా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.